నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానను. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన అమూల్యమైన మాటను బట్టి యేసయ్యకి థ్యాంక్స్ చెప్దామా? నీవు పిలిచినప్పుడు, ప్రార్థించినప్పుడు, నీవు మొర్రపెట్టుతున్నప్పుడు ఆయన నేనున్నాను అనును. అవును, ఇంత గొప్ప ఆదరణ, ఇంత సమీపముగా ఉండు దేవుడు, కృపగలిగిన తండ్రి మనము కలిగి ఉండుట నిజముగా మన ధన్యత కదా. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ పరిస్థితులు మనుషులతో చెప్పుకొని అవమానపరచబడక, నీలో నీవే ఉంచుకొని కృంగిపోయి కుమిలిపోక, ఉత్తరం ఇవ్వగలిగిన, జవాబు ఇవ్వగలిగిన, పరిష్కరించగలిగిన దేవుని ఎదుట నీవు నీ సమస్యను పెట్టగలిగితే, ఆయనను పిలవగలిగితే, ఆయనకు నీవు మొరపెట్టగలిగితే, నేను ఉన్నాను, నీకు సహాయము చేసేదను అని వెంటనే నిన్ను ఆదరించి ధైర్యపరిచే గొప్ప తండ్రి మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. అట్టి కృపలో మనమందరము కూడా నిలిచి మొరపెట్టే అనుభవం కలిగి ఉందుముగాక. దేవునిని కేక వేసి పిలిచే అనుభవం కలిగి ఉందుముగాక. మనకున్న ప్రతి సమస్యను ఆయన పాదముల చెంత మొరపెట్టుకునే అనుభవము కలిగిన వారిమిగా ఉందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చినందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకున్న పరిస్థితుల్లో నాయన పిలువగా ఉత్తరమిచ్చే దేవుడవని, మొరపెట్టగా బహు సమీపముగా ఉండి ఆలకించు దేవుడవని, ఇంత గొప్ప దేవునికి మమ్మల్ని పిల్లలుగా చేసుకున్నారని మరొకసారి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాన్న. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, వారికి ఉన్న సమస్యలను బట్టి మొరపెడుతున్నారో, పిలుస్తున్నారో, కేకలు వేస్తున్నారో, వారి ఆయన మొరలన్నీ మీరు ఆలకించుచున్నందుకై మీ స్తోత్రాలు. జవాబిచ్చు దేవునిగా నాయన నీ బిడ్డలను ఆదరిస్తున్నందుకై స్తోత్రము నాన్న. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు ధైర్యపరచండి, కృప చూపండి, ఆదరించండి. నా తండ్రి, వ్యాధిగ్రస్తులుగా ఉన్న బిడ్డలను మీరు ముట్టి బాగు చేయండి నానా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినము నుండి బిడ్డలు రాస్తున్న ఎగ్జామ్స్లో మీరు తోడై ఉండండి. 10th ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి నాన్న. మీరు గణపరచండి అయ్యా, దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్న ప్రతి టెన్షన్ తొలగిపోవాలి ప్రభువా. నిబ్బరమైన, నిమ్మళమైన మనస్సుతో చక్కగా ఎగ్జామ్స్ రాయడానికి మీ కృప దయచేయమని వేడుకుంటున్నాను నాన్న. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని మీ ఘననామానికి సాక్షులుగా నిలువబెట్టుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.